వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ మండలం కాకులకొండారం గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజుపేట అనిత మల్లేశ్గౌడ్ ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొని తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల త్యాగాలు స్మరించుకొని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ రాజుపేట అనిత మల్లేశ్గౌడ్ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, నీళ్లు నిధుల నియామకాల కోసం ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో బలిదానం అయ్యారని, వారి ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్క పౌరుడు కంకణబద్దులై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, అదే స్ఫూర్తితో కాకులకొండారం గ్రామాన్ని అభివృద్ధి చెందుతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాకి చిన్న నరసింహ, వార్డు సభ్యులు తండు నాగరాజు, పాలెం నగేష్, తండు శ్రీలత, కుర్తాల కుర్తాల శ్వేత, తెలంగాణ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉంది మీ ప్రజాపాలన? ఏమేమి కార్యక్రమాలు చేశారు? ప్రజాపాలన నిన్న జరిగినాయి మేడం, ఏమేమి చేశారు మీ గ్రామంలో? మూరీలు ఇయ్యడం, ఈ లైట్లు స్తంభాలకు లైట్లు వేయించడం, కరెంటు అన్ని ట్యాంకీలు కడిగడం, మూరీలు దించడం, ఊడ్చడం, అన్ని ఊరు పరిశుభ్రంగా ఉంచేలా చేస్తూనే ఉన్నాం. సెక్రటరీ గారు ఎలా సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? అందరం కలిసి చేస్తూనే ఉన్నాం. అందరికి పాలకవర్గం గాని మీ సెక్రటరీ సహాయ సహకారాలు మంచిగానే చేస్తుంది అమ్మ కూడా. అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. కాకులకొండారం గ్రామంలో 99 రోజుల ప్రణాళికల సందర్భంగా ఊర్లో రోడ్లు ఊడ్చుకోవడము, మురికి కాలువలు తీయడము, వాటర్ ట్యాంకులు క్లీనింగ్ అన్ని చేసుకోవడం జరిగింది. అలాగే 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిన్న గవర్నమెంట్ కాకులకొండారం గ్రామానికి శాంక్షన్ ఇచ్చి ఉన్నటువంటి ఇల్లులు పూర్తయిన దశలో ఉన్న ఇంటి గృహప్రవేశాలు కూడా నిన్న గ్రామంలో పండగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఇంకా కూడా 2 దశలో కూడా గ్రామానికి ఇల్లులు వస్తాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇందిరమ్మ ఇల్లు కాకులకొండారం గ్రామంలో 16 మంది లబ్ధిదారులు ఉన్నారు. 16 మంది లబ్ధిదారులలో మొత్తం 4 మంది లబ్ధిదారులు ఇల్లు పూర్తి చేసుకోవడం జరిగింది. నిన్న ముగ్గురు మంది లబ్ధిదారులు నిన్న గృహప్రవేశాలు చేయించడం జరిగింది. మిగిలిన దశలలో వివిధ దశలలో ఇల్లులు ఉన్నాయి. స్లాబ్ కంప్లీట్ అయినాయి కొన్ని ఉన్నాయి, గోడలు కంప్లీట్ అయినాయి కొన్ని ఉన్నాయి. మొత్తం టోటల్ గా 16 ఇండ్లు మనకి మొదటి దశలో రావడం జరిగింది. శుభాకాంక్షలు. కాకులకొండ ప్రజలందరూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కాకులకొండ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ధన్యవాదాలు. మీ గ్రామాభివృద్ధికి ఒక సభ్యుడిగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది మీ సర్పంచ్ గారు? అందరితో సమానంగా తీసుకుపోయి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ పనిచేస్తూ ముందుకెళ్తుంది. కాకులకొండారం గ్రామ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా ఊళ్ళో తెలంగాణ వచ్చిన కాంచి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైట్లు కానీ ప్రతిదీ సాధ్యమైనంత వాటర్ కానీ, మోరీలు కానీ, లైట్స్ కానీ, చెత్త ట్రాక్టర్ ఉపయోగించే విధానం కానీ ప్రతిదీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాము. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రతి తెలుసుకొని మళ్ళీ క్లియర్ చేస్తున్నాము. రాములబండ్ నుంచి దొనకల్ వరకు ఉన్న రోడ్డు సింగిల్ రోడ్డు. అది చాలా గుంతలమయం ఉన్నది. వెహికల్స్ చాలా వస్తున్నాయి. దాంతోపాటు మోరీలు కూడా పోయినాయి. మధ్యలో మోరీలు పోవడం వల్ల మోరీలు వేసి ఆ రోడ్డు వేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మా ఊరికి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేకమైన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ఎంతో మంది బలిదానాల
తోటి వచ్చిన తెలంగాణ ఈ ఈ తెలంగాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో ఇంకా మంచిగా జరగాలి, తెలంగాణ ప్రజల సుఖశాంతులు జరగాలని కోరుకుంటున్నాను. గ్రామాభివృద్ధిలో మీ పాలక వర్గంతో మీరు మీ సర్పంచ్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని ఆమెకు సహకరిస్తున్నారు? గ్రామ అభివృద్ధిపై ఆమెతో పాటు మరి పాలకవర్గం మొత్తం కలిసి అందరం మంచిగా ఆ గ్రామాన్ని ముందుకు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నాం. ప్రజాపాలనలో ఏ కార్యక్రమాలు చేసింది? రోడ్లు, పచ్చదనం, పరిశుభ్రత, ఇలాంటి చెట్ల విషయాలు కానీ అవన్నీ చెట్లు తొలగించడాలు, కరెంటు కానీ, అలాగే మురికి కాలువలు అన్ని వాటరు ఇలాంటివి చేసినాం. మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? దాన్ని ఇంతవరకు మీరు పరిష్కరించారా? ప్రధానమైన సమస్య వాటరు. వాటర్ సమస్యని పరిష్కరించడం జరిగింది. ఈ డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్ కల్పన ఏ విధంగా ఉంది? మంచిగా ఉంది. ఒక వాటర్ సమస్య ఉండే, ఏమైనా సీసీ రోడ్లు వేసిరా ఈ మధ్యన? ఏం వేయలేదు. సీసీ రోడ్లు ఏం రాలేదు, వేయలేదు. సందర్భంగా కాకులకొండ గ్రామ ప్రజలకు ఏం చెప్తున్నారు? రానున్న రోజుల్లో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సర్పంచ్ గారికి అన్ని విధాలా సహకరించి గ్రామాన్ని ముందు తీసుకెళ్లే విషయంలో తోడ్పడతామని గ్రామ ప్రజానికానికి తెలియజేస్తున్నాం.